బాలసదనము ఆశ్రమంలో ఉన్న పిల్లల సమక్షంలో శుద్ధరాశి మధుశ్రీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి అనంతరం ఆశ్రమం పిల్లలకు దుప్పట్లు, మిఠాయిలు, చాక్లెట్లు కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణంలోని నరసింగరావుపేట నందు ఉన్న బాలసదనంలో ఈరోజు గురువారం అనగా 30/10/2025 తేదీన శుద్ధరాశి మధుశ్రీ పుట్టినరోజును పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు శుద్ధరాశి పెంచలయ్య, మాధవి, కొడుకు యశ్విన్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు పిల్లలు ఉండే ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకొని కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించగా ఈరోజు బాలసదనంలో పిల్లల నడుమ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి ముందుగా కేక్ కట్ చేసి అనంతరం పిల్లలకు దుప్పట్లు, మిఠాయిలు, చాక్లెట్లు పంపిణీ చేశారు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటికం శ్రీనివాసులు మాట్లాడుతూ వివిధ కారణాల చేత బాలసదనంలో ఉంటున్న అనాథ పిల్లలకు శుద్ధరాశి మధుశ్రీ పుట్టినరోజును పురస్కరించుకొని దుప్పట్లు, మిఠాయిలు, చాక్లెట్లు పంపిణీ చేయడం మరియు పుట్టినరోజు వేడుకలు కూడా పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా మంచి కార్యక్రమమని, అలాగే ఈరోజు దాతగా వ్యవహరించిన శుద్ధరాశి పెంచలయ్య, మాధవి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పేద ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు అత్తి మంజూరి గోపాల్, జాయింట్ సెక్రటరీ పెయ్యల రమణయ్య, సలహాదారి చవలస సురేంద్రబాబు, సభ్యులు కసుగుర్తి కోటేశ్వరరావు, పెరిమేటి చంచయ్య, అరుణ తదితరులు పాల్గొన్నారు.